సిపిఐ ఎంఎల్ ప్రజాపంథ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావుకు నోటీసులు ఇవ్వడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. పీడిత ప్రజల సమస్యలపై నిత్యం గళమెత్తి ప్రజా పోరాటం చేస్తున్న తలలాంటి వాళ్లపై దేశద్రోహం చట్టం అయిన ఉపా కేసు నమోదు చేయటం వెనుక కేంద్ర ప్రభుత్వం కుట్ర దాగి ఉందని పోటు రంగారావు అన్నారు. తాను దేశద్రోహానికి ఏనాడు పాల్పడలేదని, తనపై అక్రమ కేసులు పెట్టడం కేంద్ర ప్రభుత్వ హేయమైన చర్య అని ఆయన చెప్పారు. ప్రజాస్వామ్య విలువల కోసం ప్రెసిడెంట్స్ గారి పని కానీ మా పార్టీ పని కానీ అది తెలిసిన పుస్తకాలు అండి. మేము ఎప్పుడూ కూడా మా పార్టీ తెలిసింది. ఇవాళ ఒక ప్రజాస్వామిక హక్కు, అది భావ ప్రకటన స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛలో భాగంగానే ప్రశ్నిస్తామని చెప్పి అట్లా గెలవడం అనేటటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి, అది చట్ట వ్యతిరేకమైనటువంటి. దీన్ని తీవ్రంగా సిపిఎంఎల్ మాస్టర్ పార్టీ రాష్ట్ర కమిటీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని తెలియజేస్తాం. ఆ తర్వాత వాళ్ళు అడిగేటటువంటి దాన్ని బట్టి వాళ్ళు చేసేటటువంటి ఏం చేస్తాం. నువ్వు చేయాలి, నువ్వు ఇచ్చినావు కదా మీకు టీఆర్ఎస్ ద్వారా. నీకేం కాంగ్రెస్ వాడు ఇచ్చారు, వాడికి టీఆర్ఎస్ సాంబా నేను ఏం కేసు పెట్టింది? దేశద్రోహమే. దేశద్రోహం కేంద్ర దర్యాప్తు సంస్థ నోటీసులతో ఒక పక్క ఖమ్మం జిల్లాలో రాజకీయ ప్రకంపనలు కూడా నెలకొన్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఖమ్మం జిల్లా సిపిఎంఎల్ మాస్లైన్ ప్రజాపంథకు సంబంధించిన రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావుకు ఆయన స్వగ్రామం గరిడేపల్లి మండలం రంగాపురం గ్రామంలో ఆధార్ అడ్రస్లో నోటీసులు ఇవ్వటం, ఎన్ఐఏ నోటీసులు ఇవ్వడం కొంచెం రాజకీయంగా కలకలం లేపుతుంది. దీనికి సంబంధించింది కూడా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ ఖగార్లో భాగంగా మావోయిస్టు పార్టీపై విరుచుకుపడుతున్న పరిస్థితిని ఒక పక్క మార్చి 31 డెడ్ లైన్ ముగిసింది. మార్చి 31లో దేశంలో మావోయిస్టులు అయితే భారతదేశంగా చేస్తామంటే అమిత్ షా చెప్పారు. మరోపక్క ఇటీవల కాలంలో కూడా తరచూ కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ మీద, దాంతోపాటు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ కూడా అర్బన్ నక్సలైట్స్ను ప్రోత్సహిస్తున్నారనే నెపం కూడా చెప్తూ పార్లమెంట్లో, దాంతోపాటు వివిధ సందర్భాల్లో కూడా అమిత్ షా దేశ ప్రధాని కూడా చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే సిపిఎంఎల్ మాస్లైన్ సంబంధించిన రాష్ట్ర కార్యదర్శిపై కూడా ఎన్ఐఏ నోటీసులు ఇవ్వడం కొంచెం రాజకీయంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చాంశం. ఈ అంశం మనతో మాట్లాడేందుకు సిపిఎంఎల్ ప్రజాపంథ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు మనతో ఉన్నారు. అని అడిగి తెలుసుకుంటున్నాను. అన్న చెప్పండి, అసలు మీకు ఎన్ఐఏ నోటీసులు ఇవ్వడానికి ప్రధానమైన కారణం ఏంటి? అసలు ఎన్ఐఏ ప్రధానంగా దేశద్రోహంతో పాటు ఉపా చట్టంలో 2 సెక్షన్లు కూడా కేసు నమోదు చేశారు. ఏంటి, ఎలా చూడవచ్చు పరిణామం? కేసు చూస్తేనే, నోటీస్ చూస్తేనే మాకు ఆశ్చర్యం అనిపించింది. ఈ నోటీస్ ఇవ్వడం అనేటువంటిది భయపెట్టడానికో, తర్వాత మా ఉద్యమాన్ని అదరగొట్టడానికో, లేకపోతే వెనక్కి నెట్టడానికో చేసినటువంటి ప్రయత్నం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము. ఎందుకనంటే మేము దాదాపు 50 సంవత్సరాలుగా, లేకపోతే మా పార్టీ అనేక సంవత్సరాలుగా, దశాబ్దాలుగా ప్రజా సమస్యల మీద పోరాడుతూ ఉంది. ప్రజల మధ్య నుండి పోరాడుతుంది, ప్రజల కోసం ప్రజలతోని పోరాటాలు కొనసాగిస్తూ ఉన్నది. ఆదివాసుల హక్కులు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం, కార్మికుల సమస్యలు, రైతాంగ సమస్యలు, అనేక వర్గాల సమస్యల మీద పోరాడుతూ ఉంది. ఇలాంటి క్రమంలో రోజువారీ విషయాలకు కేసులు వస్తున్నాయి, సాధారణమే. కానీ ఇవాళ ఏమీ ఉరుములు లేకుండా పిడుగులు పడ్డట్టుగా ఇవాళ ఆకస్మికంగా మాకు ఎన్ఐఏ నోటీస్ రావడం అనేది ఆశ్చర్యమైంది. అందులో మేము ఏమి నేరం చేసాము, మా మీద ఏమి కేసు నమోదైంది, ఏ కేసు మీద ఏ విషయాల మీద మా మీద కేసు పెడుతున్నారనేటువంటి వివరాలు కూడా లేకుండా మీరు విచారణకు కావాలని చెప్పి నోటీసు పంపించింది. అదేవిధంగా అది ఒక 2025 నవంబర్లో కేసు నమోదైంది. అందులో మిమ్మల్ని విచారణకు పిలుస్తున్నామని చెప్పి 160 కింద పిలిచారు. ఈ కేసే అన్యాయమైంది. అందులో మమ్మల్ని ఇరికించడం అనేటువంటి మరింత అన్యాయమైందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం ఒక పక్క మైదాన ప్రాంతంలో ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళని
అణిచివేయడానికో బెదరగొట్టడానికి చేసినటువంటి ప్రయత్నం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటికీ దీనికి సంబంధించి మీ పార్టీ నిర్ణయం ఎలా ఉండబోతుంది, భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది, ఎన్ఐఏ నోటీసులపై మీ పార్టీ ఎలా స్పందిస్తుంది? మా పార్టీ నాయకులు కేసులు ఎదుర్కోవడం, నిర్బంధాన్ని ఎదుర్కోవడం అనేటువంటిది పార్టీ పుట్టిన కాడ నుంచి 100 సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉన్నది. అనేక మంది ఎన్కౌంటర్లకు కూడా గురైపోయి అనేక మంది చేత హత్య గురై కూడా ప్రజా ఉద్యమానికి అంకితమై పనిచేస్తున్నటువంటి ఉన్నది పార్టీ. 100 మంది కేడర్లు మా పార్టీలో పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి దీని మీద మేము ఆందోళన చెందడం కానీ ఈ ప్రభుత్వం దాన్ని నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాము. దీన్ని న్యాయపరంగా ఎదుర్కొంటాం, చట్టపరంగా ఎదుర్కొంటాం. అదేవిధంగా ప్రజా ఉద్యమ పరంగా కూడా కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏ దర్యాప్తు సంస్థ చేస్తున్నటువంటి ఈ అక్రమ పద్ధతి మీద, అదేవిధంగా ఈ తప్పుడు విధానం మీద మేము తప్పనిసరిగా న్యాయపరంగా, చట్టపరంగా, అదేవిధంగా ప్రజా ఉద్యమ పరంగా కూడా పోరాడుతామని తెలియజేస్తాం. మీరు దాదాపు తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా మీ పార్టీ ఇక్కడ పాల్గొన్నది. ఆ సందర్భంలో కూడా ఖమ్మం జిల్లాలోనే మీరు ప్రధానంగా ఆ నివాసం కూడా ఏర్పాటు చేసుకుని ఇక్కడే ఉన్నారు. కానీ ప్రస్తుతానికి ఎన్ఐఏ మాత్రం నోటీసు మీ స్వగ్రామం రంగాపురం సూర్యాపేట జిల్లాలో నోటీసు ఇవ్వడం కారణం ఏంటంటే అక్కడ కూడా ప్రజల్ని, అంటే అక్కడ ఉన్న మీ అభిమానులు కానీ సంబంధించి మీ పార్టీ నేతలను ఎవరైనా బెదిరించే ధోరణి ఉన్నదని భావిస్తున్నారా మీరు? మా ఊరు తెలంగాణ సాయుధ పోరాటంలో ముఖ్యమైన పాత్ర నిర్వహించిన ఊరు. మా కుటుంబాలు అవన్నీ పుట్టుక నుంచి కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నారు. అక్కడ దీంతో నోటీసులతోటి బెదిరిపోయేవాళ్ళు, అదిరిపోయేవాళ్ళు ఎవరు లేరు. ఈ ప్రాంతం కానీ అటు సూర్యాపేట తాలూకాలో కానీ ఆనాడు పోరాటాలకు పుట్టినళ్ళు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కానీ అనేక ప్రజా పోరాటాలు, నగ్జలబరి శ్రీకాకుళ పోరాట కాలం నుంచి కూడా గ్రామాలన్నీ ముందు వరుసలో ఉన్నాయి. అక్కడ నోటీస్ ఇస్తే ఆడ భయపడడానికి కానీ కోసం కాదు, కానీ మా ఆధార్లో ఆ ఇంటి అడ్రస్ ఉంది, మా సొంత గ్రామం అడ్రస్ ఉంది. అక్కడికి నోటీసు పంపించారు. నేను ఉద్యమ క్షేత్రంగా 50 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎంచుకొని పనిచేస్తున్నా. అక్కడ వచ్చిన నోటీసులు మాకు పంపించడం జరిగింది. దానికి సంబంధించినటువంటిది ఏదైనా నోటీసు పంపించడం అనేటువంటిది ఏదైతే ఉందో, ఎలా మావోయిస్టులను అంతం చేశాం, అదేవిధంగా అడవిలో మొత్తం లేకుండా చేశాము. ఇక అర్బన్ నక్సలైట్ల సంగతి చూడాలనే పదే కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్నటువంటి నేపథ్యంలో మైదాన ప్రాంతంలో ప్రజల హక్కుల కోసం ఆదివాసులు, దళితులు, కార్మికులు, రైతులు, ప్రజలు, అన్ని వర్గాల ప్రజల గొంతుగా ఉన్నటువంటి మా పార్టీ దానికి బాధ్యుడిగా ఉన్న నన్ను వెనక్కి నెట్టడానికి చేసేటువంటి ప్రయత్నం, దీన్ని మా పార్టీ కానీ మేము కానీ వెనకడిగేసే ప్రశ్నే లేదు. దాన్ని అన్ని రకాలుగా ఎదుర్కొంటాం. మాది ప్రజా ఉద్యమ పార్టీ కాబట్టి ప్రజా ఉద్యమంలో ముందుకు సాగుతాం. ప్రభుత్వమే కుట్రదారు తప్ప మా పార్టీ కానీ మా అభిప్రాయాలు కానీ కుట్రపూరితమైన ఎప్పుడూ కావు. అత్యంత దేశభక్తులం మేము తప్ప దేశద్రోహకరమైన పని ఏనాడు చేసేటువంటి వాళ్ళం కాదు. దానికి వ్యతిరేకంగా తీవ్రంగా పోరాడేవాళ్ళం మేము. సరే, ఓవరాల్గా చూడవచ్చు. దీనికి సంబంధించింది కూడా ఇప్పుడు పూటరంగారావు కూడా పూర్తిగా తన అంతరంగాన్ని కూడా వెలువరించిన పరిస్థితి. దీనికి సంబంధించింది కూడా కేంద్ర ప్రభుత్వం కేవలం అర్బన్ నక్సలైట్లను అణిచివేసే దృష్టితోనే మాత్రం కేవలం దేశద్రోహంతో పాటు ఉపా చట్టం మీద కేసు నమోదు చేసి నాపై విచారణకు ఈ నెల 22వ తేదీన రావాలంటూ మాత్రం హైదరాబాద్ ఎన్ఐఏ పోలీస్ స్టేషన్ నుంచి నోటీసులు రావడం కనుక మాత్రం రాజకీయ దృక్కోణం కూడా ఉందంటే ఇప్పటికే మేము దీనికి సంబంధించి కూడా అన్ని కార్మిక సంఘాలు, దాంతోపాటు ప్రజా సంఘాలలో ప్రజల సమస్యలపై సుదీర్ఘంగా పోరాటం చేస్తున్నాం. ఒక పక్క మావోయిస్టు పార్టీని పూర్తిగా అంతమొందించేందుకు మాత్రం ఆపరేషన్ కగారు తీసుకొచ్చి వాళ్ళని అంతమొందించే ప్రయత్నం చేశారు. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రానికి ప్రజా గొంతుకగా ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలు, దాంతోపాటు ప్రజాపందా పార్టీకి టార్గెట్ చేసిందని చెప్పేసి పూటరంగారావు కూడా చెప్తున్నారు. ఇది ఖమ్మం జిల్లా తాజా పరిస్థితి. విడిజన శంకర్తో రజనీకాంత్, ప్రైమ్ న్యూస్, ఖమ్మం.